మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా స్థానిక కోటగల్లీలో 25వ డివిజన్ అధ్యక్షుడు చింతకాయల రాజు గారి ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. అయితే కేసీఆర్ గారు మన భిన్నంగా చెప్పాలంటే తెలంగాణకు జాతిపిత మనం చూసినాం. తన ప్రాణాలకు సైతం తెగించి ప్రాణాలు పోయినా పర్లేదు కేసీఆర్ సచ్చులో తెలంగాణ అచ్చుడు అనే ఉద్యమం చేపట్టి చావు అంచుల దాకా పోయి మన తెలంగాణను సాధించడంతో ఆగలేడు. తెలంగాణను సాధించి తెలంగాణ ఒక రేంజ్లో కరెంటు కష్టాలు తీర్చేసిండు. నీటి కష్టాలు ఉంటుండే, అటు సాగునీటికి ఇటు అలాగే తాగునీటికి రెండింటికి ఇబ్బందులు ఉంటుండే. ఇప్పుడు ఇబ్బందులు లేకుండా చేసిండు. సకాలంలో వర్షాలు పడాలని చెట్లు నాటించిండు. తెలంగాణ ఒక రకంగా చెప్పాలంటే బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిండు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల దూరం ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రజలందరూ గుర్తు చేస్తున్నారు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే. కేసీఆర్ గరీబుల గురించి ఆలోచించిండు, పేదలకు చేసింది కేసీఆర్ చేసిండు. ఈ కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఏం చేయట్లేదు. చెప్పిరు వాళ్ళు అధికారం రావడానికి మాత్రం 12 కథలు చెప్పిరు. ఇప్పుడు మాత్రం ఏమి చేయట్లేదు. వాళ్ళు చెప్పిన హామీలలో ఒక్క హామీలు కూడా చేయట్లేదు. సో మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుండే ఆకాంక్ష అందరికీ కలిగింది. చూసినాం స్థానికంగా మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, అలాగే కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా రూలింగ్లో లేనప్పటికీ కూడా అందరూ కేసీఆర్ ప్రభుత్వం బాగుందని చెప్పేసి స్వాగతిస్తూ భారీ మెజార్టీతో కొందరు గెలిపించడం, రూలింగ్ లేకపోవడం వల్ల వాళ్ళు అరాచకాలకు తెగబడి పోలీసులను వాడి డబ్బుల ప్రవాహం సృష్టించి బీఆర్ఎస్ అనగదొక్కే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ నిలబడ్డ నాయకులు గట్టిగా కొట్లాడి తెలంగాణ విధానాన్ని కేసీఆర్ యొక్క చేసిన గొప్పతనాన్ని అన్ని నిరూపించుకుని ముందుకు పోవడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజులలో మళ్ళా కేసీఆర్ ఖచ్చితంగా సీఎం అవుతారు. అలాగే పేద ప్రజల కష్టాలు తీరుస్తాడు. కేసీఆర్ ఏదైతే అనుకుంటుండో అది అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేద్దామనే ఆలోచన ఉంటుంది. వీళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కేసీఆర్ అప్పు చేసినట్టారు. కేసీఆర్ అప్పు చేసినా కూడా కాళేశ్వరం కట్టిండ్రు, కరెంటు కష్టాలు తీసిండ్రు, ఎన్నో పథకాలు అమలు చేసిండ్రు. మన నిజామాబాద్లో చూస్తే కూడా అటు మినీ ట్యాంక్ బాండు, అండర్గ్రౌండ్ డ్రైనేజు, రైల్వే అండర్ బ్రిడ్జి, సెంట్రల్ మీడియన్లు, పార్కులు, శ్మశాన వాటికలు ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి. ఈ రకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని అప్పులు చేసినా కూడా అన్ని అభివృద్ధి పథకాలు జరిగినాయి. వీళ్ళు అప్పులు తెచ్చినామంటున్నారు, మరి ఏం చేస్తున్నారు, వాళ్ళు మింగుతున్నారు, ఏం చేస్తున్నారు అర్థమవుతలేదు. కేసీఆర్ 10 ఏళ్లలో చేయని అప్పు వీళ్ళు 2 ఏళ్లలో అంతకంటే డబల్ చేసిండ్రు. మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలా. అదేవిధంగా ఏదైతే ఈ కోటగల్లిలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మన చింతకాయల రాజు ప్రోగ్రాం ఏర్పాటు చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. ఈరోజు ఒక గొప్ప రోజు. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్ర జాతిపిత అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారి జన్మదినం. ఎందుకంటే వారు చేసినటువంటి కఠోర దీక్ష, వారు చేసినటువంటి కఠోర ఫలితంతో ఈరోజు మనం అందరం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఇప్పుడు సుభిక్షంగా ఉన్నామంటే అది కేవలం మన కేసీఆర్ గారు చేసిన పోరాట ఫలితంగానే ఈరోజు అంతా ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఏర్పడ్డది. అదేవిధంగా వారు చేసినటువంటి పథకాలు కానివ్వండి, వారు ప్రతి ఒక్కటి పిల్లగాడు పిల్లగాడు గర్భంలో ఉన్నప్పటి నుంచి పడితే పెద్దవారు ముసలివారు అయి చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఒక్క ఫలాలు అనేటివి అంటే మంచి నుంచి పడితే చెడు వరకు కూడా ఎవరికి కూడా ఇబ్బంది కావద్దు అని చెప్పి వారు ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్క ప్రజలకు ఇంటింటికి వెళ్ళి వాళ్ళకు అరే మా కేసీఆర్ మా ఇంట్లో ఉన్నాడు, మా మనిషి, మా ఇంట్లో ఒక పెద్ద కొడుకులా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే కేసీఆర్ అని చెప్పే విధంగా వారు చేసినటువంటి పథకాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతున్నాయి. దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ గడిచిన 2 ఏళ్ల ముందు తీసుకుంటే 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని ఇప్పటికీ ప్రజలు కూడా ఎవరూ మర్చిపోలేకపోతున్నారు. ఎందుకంటే దీన్ని గమనిస్తే సెంట్రల్ లైటింగ్స్ కానివ్వండి, పచ్చని చెట్లు కానివ్వండి, వివిధ రకాలైనటువంటి పథకాలు కానివ్వండి, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, మన రైతు బంధు కానివ్వండి, 24 గంటల కరెంటు కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 100 పథకాలు ఉన్నాయి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు. ప్రతి ఒక్క పథకం కూడా ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్క పథకం కూడా ప్రతి ఒక్క ఇంటికి చేరవేయడంలో ముఖ్యంగా కేసీఆర్ గారి యొక్క పాత్ర ఎంతగానో ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ లక్ష్మి తీసుకుంటే ఇంట్లో ఇబ్బందికరంగా ఉండే పేదవాళ్ళకి 1,16,000 రూపాయలని కేసీఆర్ గారు వారికి పెళ్లి కానుక ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇంట్లో అడిగితే ఒక 5,000 10,000 ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడే కొన్ని ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మనం చెప్పరాదు అది.
అలాంటిది నేనున్నాననే ధైర్యాన్ని తీసుకొచ్చి వారికి ఒక మేనమామలాగా ఒక కన్న కొడుకులాగా ఉండి ఒక ధైర్యాన్ని తీసుకొచ్చి వాళ్ళకయ్యే లగ్గానికి పెళ్లికయ్యే ఖర్చులు కూడా 1,116 రూపాయలని అందివ్వడం అనేది పెద్ద విషయం. ఎందుకంటే వాళ్ళకు దాంతో ఆ పెళ్లి మొత్తం అయిపోతుంది. మా ఇంట్లో ఒక కొడుకులాగా ఒక మేనమామలాగా ఉండి మా లగ్గం చేస్తుందని చెప్పి వారు చెప్తా ఉంటే మనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క పథకం కూడా ఏదో ఒక విధంగా వాళ్ళకి గుండె పెద్ద మన ముసలి వాళ్ళని తీసుకుంటే మన వృద్ధాప్య పింఛను ఇంట్లో అమ్మ అంటే మామూలు ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఇంట్లో గోళీల కోసం ఇంట్లో కొందరు వ్యక్తుల గురించే ఇంట్లో గోళీల గురించి కూడా అమ్మ 100 రూపాయలు నాన్న 100 రూపాయలు అంటే ఇబ్బందికరంగా ఫీల్ అయ్యి ఏం తెచ్చుకుంటామనే ఫీలింగ్ కాడికి వెళ్ళి తీసుకుపోయి నా పడేది వాళ్ళకు 2,000 రూపాయలు పెన్షన్ చాలు చేసినప్పటి నుంచి వాళ్ళకు స్వతహాగా మేము సంపాదించుకుంటున్నాం, మాకు 2,000 వస్తున్నాయి, మీరేంది మాకు ఇచ్చే విధంగానే ఒక ధైర్యాన్ని ముసలి వాళ్ళకు తీసుకొచ్చిందంటే అది వెళ్ళి కేవలం మన కేసీఆర్ గారే. ఇలా ప్రతి ఒక్క విధంగా ప్రతి ఒక్కరికి నేనున్నాను అనే ఒక ధైర్యాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే మన తెలంగాణ రాష్ట్ర జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అని చెప్పి ఖచ్చితంగా ఘంటాపథంగా చెప్పచ్చు. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఉన్నట్టు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మాకు కేసీఆరే కావాలి, కేసీఆరే రావాలని చెప్పి వారు గుర్తు చేసుకుంటూ ఉంటుంటే ఖచ్చితంగా ఈ 2020లో జరిగే ఎలక్షన్స్లో భారీ మెజార్టీతో ఖచ్చితంగా మన కేసీఆర్ గారు వస్తారు. ఇది ఖచ్చితంగా ప్రజలందరూ ఘంటాపథంగా చెప్తా ఉంటే మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈరోజు వారి జన్మదినం సందర్భంగా మా కోటగల్లి 25వ డివిజన్లో మా తమ్ముళ్ళందరూ కలిసి అన్న మన కేక్ కటింగ్ చేద్దాము, ఖచ్చితంగా మన కేసీఆర్ గారి బర్త్డే భారీ ఎత్తున జరుపుకుందామని చెప్తే ఇక్కడ మన మార్కండే గుడి మరియు మన కోటమైసమ్మ వారి సన్నిధిలో ఇక్కడ బర్త్డే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కేక్ కటింగ్ చేసి మా తమ్ముల ఆధ్వర్యంలో మా అన్నల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కేక్ కటింగ్ని చేసి ఎంతో వారి యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేసుకోవడం జరిగింది. ఇది మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. రాబోయే కాలంలో కూడా ఇలాగే మేము ఖచ్చితంగా కేసీఆర్ గారికి అండగా ఉంటూ బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మా తెలంగాణ రాష్ట్ర పిత అయినటువంటి మా కేసీఆర్ గారికి జన్మదినాల శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై గణేష్. అదేవిధంగా ఈరోజు జరిగిన కేసీఆర్ బర్త్డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా అర్బన్ మన నగర అధ్యక్షులు శిల్పరాజన్న గారు ఇక్కడికి విచ్చేసి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అలాగే మా తమ్ముడు బానేష్ కూడా ఈ కార్యక్రమంలో తన వంతుగా ఏర్పాట్లను చేయడం అనేది నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. రాబోయే కాలంలో మీరందరూ కూడా కేసీఆర్కి నాకు అండగా ఉంటూ కేసీఆర్కి మనం అందరం అండగా ఉండి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎలాగైతే సాధించుకున్నామో ఈ 2028 జరిగే ఎలక్షన్స్లో కూడా మనం పట్టుదలగా ఉండి మన బీఆర్ఎస్ యొక్క జెండాని ఎగరవేయాలని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై గణేష్ అన్న. హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార్.